ఈ నెల 28న జరగబోయే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోడీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువ లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభమవుతుండటం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్న పార్లమెంటు భవన నిర్మాణం విషయంలో విపక్షాలకు ఏమాత్రం ఖాతరా చేయకుండా నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తూ వెళ్లినా ఆ విభేదాలన్నింటినీ పక్కన పెట్టి కార్యక్రమంలో పాల్గొనాలని అనుకున్నాం. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పూర్తిగా పక్కన పెట్టి తానే పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యంపై నేరుగా జరిపిన దాడిగా మేము భావిస్తున్నాం. రాష్ట్రపతి రాజ్యాంగ అధినేతే కాకుండా పార్లమెంటు నిర్వహణలో కీలక బాధ్యతలు కలిగి ఉంటారు. సమన్లు ఇవ్వడం, ప్రోరోగ్ చేయడం, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు. పార్లమెంటు చేసిన చట్టం అమలు కావాలన్నా ఆమె సమ్మతి అనివార్యం. సంక్షిప్తంగా చెప్పాలంటే రాష్ట్రపతి లేకుండా పార్లమెంటు పని సాగించలేదు. అయినప్పటికీ ఆమె లేకుండానే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి నిర్ణయించారు. నిస్సందేహంగా ఇది అత్యున్నత రాష్ట్రపతి కార్యాలయాన్ని అవమానించడమే. రాజ్యాంగ స్ఫూర్తిగా పూర్తి విరుద్ధం. తొలి మహిళా ఆదివాసిని రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు దేశం గర్విస్తున్న తరుణంలో ఆ స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుంది అని ఆ సంయుక్త ప్రకటనలో విపక్షాలు పేర్కొన్నాయి.